జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బదిలీతో వైసీపీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆందోళనకు గురవుతున్నారు. చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఒంగోలు పార్లమెంట్ సీటుకు బదిలీపై వచ్చిన చెవిరెడ్డి తనకు నచ్చిన తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కూడా ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కానీ పరమేశ్వర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ షాక్ ఇవ్వడంతో తమ ప్లాన్స్ తలకిందులయ్యాయని ఫ్యాన్ పార్టీ నేతలు తలబాదుకుంటున్నారు. ప్రకాశం ఎస్పీ బదిలీకి కారణాలేంటి? ఎక్కడ పనిచేసినా అధికార పార్టీ నేతలతో అంటకాగుతారనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? శాంతి భద్రతల పరిరక్షణను నిర్లక్ష్యం చేశారా? వాచ్ ఇన్సైడ్ స్టోరీ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేసుకున్న ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ఈ చంద్రగిరి ఎమ్మెల్యే బదిలీపై ఇక్కడికొచ్చారు. అంతటితో ఆగలేదు. తనకు అనుకూలంగా ఉండే పోలీస్ అధికారిని కూడా ఒంగోలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు బదిలీపై ఒంగోలు వచ్చిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ సిఈసి వేటు వేసింది. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అసెంబ్లీకి పోటీ చేస్తున్న 8 మంది వైసీపీ అభ్యర్థులు డైలమాలో పడ్డారు. 2010లో గ్రూప్ 1 ద్వారా పరమేశ్వర్ రెడ్డి డీఎస్పీ అయ్యారు. జగన్ సీఎం అయిన తరువాత పరమేశ్వర్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేశారు. దీంతో జగన్ కుటుంబానికి దగ్గరైన ఈ అధికారి సెలక్షన్ గ్రేడ్ లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ఆ హోదా వచ్చిన వెంటనే తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. తిరుపతి ఎస్పీగా నిష్పాక్షికంగా పనిచేయాల్సిన ఈయన అందుకు విరుద్ధంగా వ్యవహరించారు అనే విమర్శలున్నాయి. వైసీపీ నేతలతో అంటకాగి ఆ పార్టీ కార్యకర్తగా పనిచేశారు అనే ఆరోపణలొచ్చాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పరమేశ్వర్ రెడ్డి ఖాకీ యూనిఫామ్ ని కూడా పక్కన పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారు అన్న విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఒంగోలు పార్లమెంట్ సీటుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బదిలీ అయ్యారు. కొత్త జిల్లాలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో సులువుగా గెలవాలని ప్లాన్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆంతరంగికుల్లో ఒకరుగా ఈ నేతకు పేరుంది. దీంతో ప్రభుత్వంలో చక్రం తిప్పి తనకు సన్నిహితుడైన తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని ప్రకాశం జిల్లాకు తెచ్చుకున్నారు. ఇక జిల్లాలోకి ఎంటర్ అయిన తరువాత ఈ ఇద్దరు తమదైన శైలిలో వ్యవహరించారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మనవాడేనని, ఎన్నికల బరిలో ఉన్న ఎవరూ భయపడాల్సిన పనిలేదని వైసీపీ అభ్యర్థులకు చెవిరెడ్డి భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాతి నుంచి ఫ్యాన్ పార్టీ ఆగడాలు శృతిమించాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని చెలరేగిపోయారు అనే విమర్శలున్నాయి. గిద్దలూరు మండలం పరమేశ్వర నగర్లో టీడీపీ కార్యకర్త మునయ్యని చంపేస్తున్నామని వైసీపీ నాయకులు ముందుగానే వార్నింగ్ ఇచ్చి అన్నంత పని చేశారు. అధికార పార్టీ నేతలు హెచ్చరించినప్పుడే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు. హత్య తర్వాత నిందితులను పట్టుకోకపోవడంతో పోలీసుల పనితీరు విమర్శలకు తావిచ్చింది. మునయ్య హత్య విషయంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని అంతర్గత విచారణలో తేలింది. అంతేకాదు, గత నెలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బహిరంగ సభ విధుల్లో ఉన్న పరమేశ్వర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఎస్పీ తన చేతికి కూడా ఎక్కువగా పని చెబుతారు అనే ఫిర్యాదులున్నాయి. చిలకలూరిపేట కూటమి సభలో ఇవి రుజువయ్యాయి. కూటమి పార్టీల కార్యకర్తలపై చేయి చేసుకున్నారు అనే ఫిర్యాదుతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలతో సీఈఓ కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. కానీ దీంతో ఈసీ సంతృప్తి చెందకుండా బదిలీ వేటు వేసింది. అంతేకాదు, ఎన్నికల విధులకు దూరంగా పెట్టింది. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంగుతిన్నారు. తానొకటి అనుకుంటే సిఈసి మరొకటి తలపెట్టింది అంటూ తల బాదుకుంటున్నారట. తన ప్లాన్స్ తలకిందులయ్యాయని అంతర్మథనం చెందుతున్నారు అనే టాక్ నడుస్తోంది. ఎస్పీని అడ్డం పెట్టుకుని ఒంగోలు నుంచి గెలిచి
పార్లమెంట్లో అడుగు పెట్టాలి అనుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడిందనే వాదనలున్నాయి. ఈ నేతొక్కరే కాదు, ప్రకాశం జిల్లా ఎన్నికల బరిలో దిగుతున్న ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు కూడా ఈ పరిణామంతో టెన్షన్ పడుతున్నారు. కొత్త ఎస్పీ ఎలా వ్యవహరిస్తారో అనే ఆందోళన వీరిలో నెలకొంది. ప్రకాశం జిల్లాలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.